నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడ పాశమైలారంలో నిన్న జరిగిన దుర్ఘటనకి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీని మీద అన్ని పార్టీల నాయకులతో పాటు సామాన్యులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారు 39 మంది ఇప్పటి వరకు చనిపోయారన్న వార్త విన్న వెంటనే ప్రతి ఒక్కరి మనసు కలిచివేస్తూ ఉంది. బొల్లారం అంటేనే పారిశ్రామిక ప్రాంతం. బొల్లారంతో పాటు ఉమ్మడి జిన్నారం మండల వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఈ రసాయన పరిశ్రమలు కూడా ఉన్నాయి అనేది సుస్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ఇట్లాంటి ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం బాలరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పటి వరకు అంటే నిన్న 9:30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇప్పుడు 11 గంటలు అవుతూ ఉంది మనం ఈ ఇంటర్వ్యూ తీసే సమయానికి. మొత్తం కంపెనీలో 143 మంది నిన్న పనిచేస్తున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. అందులో 39 మంది ప్రాణాలు విడిచారు, 43 మంది మిస్సింగ్ అని చెప్తూ ఉన్నారు. మరి ఆ 43 మంది ఏ ఆసుపత్రిలోనూ లేరు, ఆ శిథిలాల కింద ఏమన్నా ఉన్నారా అని చెప్పి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఎవరైతే ఈ 39 మంది మరణించారో అందులో 9 డెడ్ బాడీస్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలిగారు. మరొక 30 డెడ్ బాడీలు ఎవరివి ఏంటి అనేది తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి DNA టెస్టులు చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. బాలరెడ్డి గారు ఉన్నారు. చాలా దురదృష్టకర ఘటన ఇది. ఇట్లాంటి ఘటనలు మునుపెన్నడూ పటాన్చెరు నియోజకవర్గంలో జరగలేదు. నిన్నంతా చూశారు కదా అన్ని టీవీలో, ఎట్లా అనిపించింది? ఇది చాలా దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే సిగాసి ఏదైతే పరిశ్రమ ఉందో మరి ఆ యాజమాన్యం లోపం కానీ అధికారుల లోపం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తూ ఉన్నా. మరి వాళ్ళ అసమర్థతతోనే ఈరోజు 39 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 43 మంది మరి ఆచూకీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది పొటంచెరు నియోజకవర్గంలోనే పెద్ద దుర్ఘటన. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో చనిపోవడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఎక్కడ జరిగినా కానీ 1, 2 అట్లా జరిగినాయి. ఒక్కరిద్దరు చనిపోవడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ రెడ్డి ల్యాబ్స్లో కానీ కొన్ని పరిశ్రమల్లో కూడా చనిపోవడం జరిగింది. మరి అక్కడ కూడా ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అదే విధంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ దుర్ఘటన గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, నిన్న మంత్రులు కానీ, నిన్న ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు గారు అందరూ రావడం జరిగింది. వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇలా సీఎం వస్తారు కాబట్టి 1 కోటి రూపాయలు కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలి. ఏమైనా కాలిన గాయాలతో ఉన్న క్షేత్రఘాతులకు కూడా మరి 50 లక్షల కాడికి ప్రభుత్వ పరంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే బాలరెడ్డి గారు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఈ ఘటన జరిగింది 9:30 గంటలకు. అందరూ అక్కడ పనిచేసే కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులు నవ్వుకుంటూనే లోపలికి వెళ్ళారు అని చెప్పి నిన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నిన్నంతా మేము ఆ కంపెనీ దగ్గరే ఉన్నాం. 57 మంది బయటపడగలిగారు, 39 మంది ఇప్పటికే చనిపోయారు. ఇంకొక 40 మంది వరకు వాళ్ళ ఆచూకీ తెలియట్లేదని చెప్పి లబోదిబ్బం అంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా లైవ్లు వస్తూ ఉన్నాయి. మా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి లబోదిబ్బం అంటూ ఉన్నారు. చాలా బాధేస్తూ ఉంది. అక్కడ ఆ కుటుంబ సభ్యులు వేడుపులు కానీ రోదనలు కానీ చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా మనసు చెల్లించిపోయే విధంగా ఈరోజు అక్కడ కనబడుతూ ఉంది. మరి ఈరోజు ఈ దుర్ఘటన జరగకుంటే బాగుండు. ఇటువంటి దుర్ఘటన జరగొద్దనే భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీకి సంతోషంగా భార్య పిల్లలకు చెప్పి కంపెనీకి వెళ్ళారు. మరి కంపెనీలో కూడా నవ్వుకుంటూ జాబ్ చేస్తూ ఉంటుంటే ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరమని కూడా తెలియజేస్తాం. అండ్ ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు ఉమ్మడి జిన్నారానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు, జడ్పీటీసీగా పనిచేశారు, ఎంపీపీగా పనిచేశారు. సరే, గతంలో జరిగిన ప్రమాదాల సంగతి కూడా మీకు తెలుసు. కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏం చెప్తారు? కంపెనీల నిర్లక్ష్యం మాత్రం కనబడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ దుర్ఘటనలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కొన్ని కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే చాలా బాధాకరం. మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఉన్నారు. అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. సేఫ్గా ఉందా, కార్మికులకు ఏ విధంగా ఉందనేది కూడా పరిశీలించి అక్కడ జాగ్రత్తలు మన యజమాన్యాన్ని కూడా చూపించి ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిదిద్దుకోండి, లేకపోతే మేము ఫ్యాక్టరీ సీజ్ చేస్తాం, లేకపోతే ఫ్యాక్టరీ అప్పటిదాకా ఆపేయండి అని చెప్పి హెచ్చరికలు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయని కూడా భావిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం బాలరెడ్డి గారు, ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ మన పటాన్చెరు అని మనందరం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి కంపెనీలను పర్యవేక్షించడం కోసం ఒకే ఒక్క అధికారి ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. కంపెనీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటారు అధికారిని. అధికారుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే కార్మికులు పనిచేస్తూ ఉన్నారో చాలామంది కూడా
యూపీ, బీహార్, ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ మధ్యలో పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. మన తెలుగువారు కొంచెం తక్కువయ్యారు, మొత్తం అక్కడల్లో వచ్చి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అలా సేఫ్టీ కూడా అవసరం. కాబట్టి ఈ పెద్ద ఇండస్ట్రీ పొడంచెరు అంటేనే ఒక పారిశ్రామిక వాడ. మరి ఇక్కడ మండల్ వైజ్ కానీ, జిల్లా వైజ్లో తాలూకా వైజ్ కానీ సపరేట్గా కొందరు అధికారులను వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే చాలా బాగుంటుందని కూడా నా భావన. ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఇతర రాష్ట్రాల కార్మికులే బలైపోతున్నారు అని చెప్పి. వాళ్ళకి పెద్దగా వాయిస్ ఉండదు. వాళ్ళ తరపున కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మీ మీదే ఉంటుంది. ఆ కుటుంబాల తరపున కొట్లాడటం కోసం సిద్ధంగా ఉన్నారు. కంపల్సరీ ఎప్పుడైనా సరే ఇక్కడ పొరుగు రాష్ట్రాల వారే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ముందుండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం కంపల్సరీ జరుగుతుంది. యజమాన్యంతో మాట్లాడేనే కానీ కింది స్థాయి అలా యజమాన్య కింద ఉండే వాళ్ళతో కూడా మాట్లాడే ఉద్యోగస్తులతో కూడా మాట్లాడి సమస్యలు మాత్రం తప్పనిసరిగా పరిష్కరిస్తాం. కానీ ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అధికారులను కానీ స్థానిక నాయకులు కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కంపెనీతోని టచ్లో ఉండి సేఫ్టీ అనేది చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఏదైతే కార్మిక నాయకులు ఉంటారో మరి కార్మిక నాయకులు కూడా కార్మికులతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కార్మిక నాయకులు అక్కడ ఉన్న సమస్యలను ఫస్ట్ సేఫ్టీగా ఉందా లేదా అనేది కూడా కార్మిక నాయకులు చూసుకొని కంపెనీల యజమానులను హెచ్చరించి ఏదైతే రూల్స్కి అగనిస్ట్గా మీరు కంపెనీ నడుపుతూ ఉంటే మేము కార్మికులను పనిచేయనీయము అని చెప్పి కార్మిక నాయకులు కూడా ముందుగా హెచ్చరించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరన్నట్టు కార్మిక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి చాలా కంపెనీల్లో. ఆ నాయకులు కూడా ఎన్నికల సమయంలో కనిపిస్తారు, తర్వాత మళ్ళీ ఎన్నికలకే వస్తారన్న భావన కూడా ఉంది. గెలిచినా ఓడినా అందులో పోటీ చేసిన వాళ్ళు మీరన్నట్టు బలంగా ఈ కార్మికుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా కార్మిక సంఘాలు కూడా ఉండే, అన్ని కంపెనీలలో ఉండే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సహకరిస్తలేవు కాబట్టి కార్మిక సంఘాలు కూడా అన్నీ తక్కువపడ్డాయి. అన్నీ ఎక్కడ కంపెనీలో ఒక యూనియన్ పెడితే కంపెనీ బంద్ చేస్తామని బెదిరించి కానీ ఆ విధంగా ఉండడం వల్ల ప్రభుత్వం కూడా ఎందుకంటే పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ కార్మిక సంఘాలు వస్తే కంపెనీలు నడుస్తలేవు, ఇబ్బంది పడుతున్నారని అని చెప్పి ఆ విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్లనే కార్మిక సంఘాలు కూడా ఎలక్షన్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. 1-2 కంపెనీలనే మా తన జరుగుతూ ఉంటాయి. కానీ కార్మిక సంఘాలు ఉంటే కూడా మంచిదే. ఎందుకంటే ఎక్కడికప్పటికి కార్మిక నాయకులు ఎక్కడైతే కార్మికులు ఉన్నారో కార్మిక నాయకునికి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉంటే ఇబ్బంది అవుతుంది, మా ప్రాణాలకు హాని ఉందని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు అధికారులతో కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కార్మిక నాయకుడు ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ తీసే సమయానికి పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ఆయన పటాన్చెరుకు రాబోతూ ఉన్నారు. ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. 2 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్తా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించింది, సంతోషం. 2 లక్షలు కూడా తక్కువనే అయినా ఇచ్చినందుకు కూడా ఓకే. అదేవిధంగా 50,000 ఇచ్చారు. మరి ఇదే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తారని నేను భావిస్తూ ఉన్నా. గతంలో కూడా పక్క రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా వైజాగ్లో జరిగినప్పుడు కూడా 1 కోటి రూపాయలు నష్టపరిహారం అలాగే ఇప్పడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఈరోజు కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి క్షేత్రఘాతులు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 50 లక్షలు ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబాలను తీర్చలేం. కానీ మనము ఎంతో కొంత ఆ కుటుంబానికి సహాయ సహకారం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము, ఉన్న వాళ్ళని కూడా మనం కొంచెం సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి ఆ విధంగా మానవత్వంతో సహాయంగా అందించాలని కూడా కోరుకుంటాం. ఫైనల్గా సరే, మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. 30 ఏళ్ల నుంచి ఎంతోమంది కార్మికులు మీ దగ్గరకు వస్తారు వివిధ రకాల సమస్యల గురించి, కంపెనీల ఇబ్బందుల గురించి. మీరు అందుబాటులో అండగా ఉంటున్నప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అనేది నా చిన్న అప్పీల్. చెప్పింది వాస్తవం. ముందు కూడా ప్రతి ఒక్క కార్మికునికి అందుబాటులో ఉండే ఇంకా మరింత వాళ్ళకి సేవ చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో కూడా ఎట్లా ఉందంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే 10 రోజులు కానీ 20 రోజులు కానీ చెప్పి చేయించుకొని జీతాలు ఎగ్గొట్టే పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఎంతంటే చిన్న కార్మికుని కూడా 10 రోజులు చేస్తే బంద్ చేస్తారు, బంద్ చేసి మళ్ళీ జీతాలు ఎగ్గొడతా ఉన్నారు. అటువంటి వీటిలో కూడా మేము స్పందించి యజమాన్యంతో మాట్లాడి ఇప్పియడం కూడా జరుగుతూ ఉంది. ముందు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ కార్మికులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాము.
నిన్న బాలరెడ్డి గారు నిన్న అక్కడ కవరేజ్లో ఉన్నప్పుడు ఒక మహిళ ఒక రాయి తీసుకొని పోలీసుల మీదకి వెళ్తూ ఉంది. ఎందుకంటే అప్పటికి 7-8 గంటలు గడిచిపోతుంది ఘటన జరిగి, అన్ని ఆసుపత్రులు తిరిగి నా భర్త ఎక్కడా అని చెప్పి ఆవిడ ఆ గేట్ దగ్గర ధర్నాకు కూడా దిగిన విజువల్ మనం చూసాం. అంటే ఇట్లాంటి ఘటనలు పాపం చాలా హృదయ విదారకంగా అనిపించినాయి నిన్న అన్ని టీవీల్లో చూస్తే. నేను కూడా టీవీలలో చూడడం జరిగింది. ఈరోజు ప్రెస్లో పొద్దున చూస్తే కూడా అవే ఫోటోలు ఉన్నాయి. మరి హరీష్ రావు కూడా మాట్లాడుతూ మరి కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒకటి అది నంబర్ ఇవ్వండి, ఎవరైనా క్షేత్రఘాతులు వచ్చి ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి మీడియా వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే ఒక కౌంటర్ ఇక్కడో కౌంటర్ పెట్టండి, కలెక్టర్ ఆఫీస్లో కౌంటర్ పెట్టండి, ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అంటే నాకు చూస్తే ఘోరంగా ఉంది. ఏ చిన్న హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేస్తూ ఉన్నారు, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. మరి హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిండు, ఒక అంబులెన్స్ పెట్టి ఇక్కడనే ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్లీగా షిఫ్ట్ చేయాలని కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఎక్కడికక్కడ కూడా అంబులెన్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలో కూడా ప్రతి కంపెనీలో 1-2 ఉండాల్సిందే. ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో జరిగింది, ఆడే 10 కంపెనీలు ఉన్నాయి, 10 అంబులెన్సులు ఉంటే 10 మంది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఒక అంబులెన్స్ పెట్టుకున్న బాధ్యత కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవ్వాలని కూడా చెప్తాం. ఆ అంబులెన్సులు లేక కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, అవి మేము చూపించకూడదు అని చెప్పి చూపించలేదు. సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు చనిపోయారో తెలియదు, స్రోదప్పి పడిపోయారో తెలియదు, వాళ్ళని పట్టాల్లో గోతాల్లో వేసుకొని తోటి కార్మికులు బయటికి తీసుకొస్తున్న వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే అంబులెన్స్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. పరిశ్రమ అదే చెప్తున్నా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంత పెద్ద కంపెనీ ఉన్నది, ఏదో ఒకటి ఒక్కొక్కసారి స్మెల్తో కూడా సులువ కోల్పోయే పరిస్థితి ఉంది. మరి అసలు ఎమర్జెన్సీ తీసుకోవాలంటే ఇంట్లో తీసుకుపోతారు. ప్రతి కంపెనీలో ఒక అంబులెన్స్ ఉండాల్సిందే. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్క ఫ్యాక్టరీల వల్ల కూడా అంబులెన్స్లు అన్నీ కూడా అక్కడ చేరుకొని అక్కడ ఏమైనా ఎక్కువ అది క్షేత్రఘాతులుగా ఉంటే వాళ్ళందరినీ కూడా మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా అందరూ కూడా ఇండస్ట్రీ అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఏం చేస్తూ ఉందో కూడా అర్థం కాదు. మళ్ళీ ప్రతి ఇండస్ట్రీకి అసోసియేషన్ కూడా ఒక 5-10 అంబులెన్సులు పెట్టుకోవాల్సితే ఇండస్ట్రీలో ఉంటే కూడా బాగుంటుందని కూడా నా అభిప్రాయం. ఫైనల్ పటాన్చెరు నియోజకవర్గంలో ఒకే ఒక ఫైర్ స్టేషన్ ఉంది. అంటే ఇట్లాంటి పారిశ్రామిక వాడల్లో కూడా ఫైర్ స్టేషన్ల ఏర్పాటు అవసరం అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. మరి మా తాను కూడా ఫైర్ స్టేషన్కి ఎప్పుడో ల్యాండ్ తీసుకోరు, 20 సంవత్సరాల కింద తీసుకోరు. ఆ ల్యాండ్లో ఫైర్ స్టేషనే మొదలు పెట్టలే. మరి మేము కూడా ఇప్పుడు ఏమంటామంటే పోలీస్ స్టేషన్ కట్టిస్తున్నాం, ఇంకో పోలీస్ స్టేషన్లో కాంపౌండ్ వాల్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, అది తీసుకోండి, మరి ఫైర్ స్టేషన్ ఇక్కడ పెట్టండి, ఇండస్ట్రీ పరిశ్రమ వాడ ఉందని కూడా చెప్పడం జరిగింది. మొన్ననే ఎమ్మెల్యేతో మాట్లాడినా, అవసరం ఉంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ మాకు అంటే మేము ఇక్కడే బొల్లారంలో పెడతాంటారు. ఆ బొల్లారంలో పెడితే మెయిన్ రోడ్కి 100 ఫీట్లు పోతుంది, అది అద్దె దగ్గర కూడా మిగిలేదు. ఆడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది పాత పోలీస్ స్టేషన్. దాన్నే ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి అధికారులతో మాట్లాడిచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్కి ఇచ్చి త్వరలో కూడా ఓపెన్ చేయించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిన్న జరిగిన ఘటనను చూస్తే ఎంత తొందరగా మాకు ఇక్కడ ఫైర్ స్టేషన్ తెచ్చుకుంటే అంత సేఫ్టీ అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా బాలరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు కూడా మీరు ఏ టీవీ చూసినా తెలుస్తుంది. యూపీ, బీహార్, ఒడిశా, కొంతమంది శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలకు సంబంధించిన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నవ్వుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ బతుకులు తెల్లారిపోయాయి కార్మికులవి. వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు పటాన్చెరు వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.